సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీరు iOS 7, చాలా మంది iOS 4, 5 కూడా ఉంటారు. ఏంటది iOS నాకు తెలియదు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ సిస్టంలో పనిచేస్తున్నారు. అది నేను అన్ఎడ్యుకేటెడ్, నాకు తెలియదు ఏంటో iOS. ఐఎమ్ సేయింగ్ మీకు కావాల్సిన ఈక్వేషన్ మీరు ఏర్పరచుకున్నారు. కోట్ల మంది వారికి కావాల్సిన ఈక్వేషన్ దేవుడితో, సృష్టికర్తతో, లేకపోతే నడిపే వాడితో ఏర్పరచుకున్నారు. దానివల్ల యాజ్ అ సొసైటీ డూ యూ సీ ఎ కన్సర్న్ అని అడుగుతున్నాను. ఐ సీ ఎ కన్సర్న్ బికాస్ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే డివోటీస్ వలన వాళ్ళకున్న పర్సనల్ పని లాజిక్ రేషనాలిటీ తోటి పెట్టకుండా, వాళ్ళు ఎఫర్ట్ పెట్టకుండా దే ఆర్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు డిపెండ్ అపాన్ గాడ్. ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ, అంటే ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డిపెండ్ అపాన్ గాడ్, ఆ సొసైటీ అనేది రిగ్రెస్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మోస్ట్ అడ్వాన్స్ కంట్రీస్ విల్ హ్యావ్ ద లీస్ట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. వాళ్ళు కూడా నమ్ముతారు, అమెరికన్స్ నమ్మరని కాదు. గాడ్ ఆఫ్ కోర్స్ దే ఆల్సో హ్యావ్ చర్చెస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అడ్వాన్స్మెంట్ కల్చరలీ అండ్ ఇన్ ఎవ్రీ విచ్ వే ట్రెడిషనల్లీ, నాన్ డిపెండెన్స్ ఆన్ గాడ్ సొసైటీస్ గో ఫార్వర్డ్ మచ్ మోర్. ఇప్పుడు సైంటిస్ట్లు ఉన్నారు అనుకోండి, సైంటిస్ట్ అంటే ఇన్వెంటర్స్. నేను చెప్పేది ఇప్పుడు మీరు ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టేసి దాన్ని కొబ్బరిగా కొట్టి దేవుని పూజ చేసి మొలాన రాదు, దాంట్లోంచి ఏమి ఒక పర్టికులర్ మైండ్లోంచి వస్తుంది. ఎందుకు అని క్వశ్చన్ అడిగిన వాడి నుంచి వస్తుంది. ఇది ఇంతే, దేవుడు ఇలా సృష్టించాడు అనేవాడు ప్రశ్నించాడు. ప్రశ్నించకుండా దాని గురించి ఆలోచించకపోతే అడ్వాన్స్మెంట్ ఇన్ సొసైటీ జరగదు. దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్ అబౌట్ పీపుల్ హు బిలీవ్ ఇన్ గాడ్. మీరు ఈ వ్యక్తపరుస్తున్న ఈ అభిప్రాయాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీరు హిందూ మత దేవుళ్ళనే మీకు ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది. వినాయకుడు, because we've never seen you comment on Jesus, we never seen you comment on the point is because దానికి రీజన్ ఏంటంటే ఐ ఫీల్ హిందువుల్లో ద వే దే డీమీన్ గాడ్స్, అంటే నేను గాడ్ నమ్మకపోయినా హిందువులు డీమీన్ చేసినంత అట్లీస్ట్ నాకు తెలిసి ఎవరు డీమీన్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో చూస్తాను, గణపతి ప్రొసెషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఐటమ్ సాంగ్స్ పెట్టేసి తాగేసి గంతులేసి డాన్స్ చేసేసి వర్షం వస్తే ఆ విగ్రహాన్ని వదిలేసి పరిగెత్తేస్తారు. నాకు తెలిసి ఏ మతంలో కూడా గాడ్స్ని అంత మిస్ట్రీట్ చేయరు. రకరకాల కథలు, బాలాజీ ఎలా వచ్చాడు, గణపతి ఎలా వచ్చాడు, ఇలాంటి స్టోరీస్ రిడిక్యులస్నెస్ అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, కానీ అది ఏదో ట్రెడిషనల్లో వచ్చి వాళ్ళు చేశారు, అదంటే వేరే ఇష్టం. అదే మీరు ఇప్పుడు టాక్ అబౌట్ ఎనీ అదర్ రిలీజన్, ఇస్లాము లేకపోతే క్రిస్టియానిటీ, అలాంటివి ఉండవు. సో మాట్లాడటానికి నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, నేను వాళ్ళ మధ్యలో ఉన్నాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తిరుపతికి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ గుడికి వెళ్ళాను అనుకోండి, ఆ పూజారులు మాట్లాడటం, వాళ్ళు ఏదో కిళ్ళీలు తింటూ ఉంటారు, తక్కువ ద డర్ట్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ దట్, వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన తోసేస్తూ ఉంటారు. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఐ డోంట్ థింక్ కెన్ హ్యాపెన్ ఎనీవే. ఆ కైండ్ ఆఫ్ థింగ్, దానివల్ల నేను హిందూయిజంలో హిందూ దేవుళ్ళని కించపరచట్లేదు. అది అట్మాస్ఫియర్ వచ్చిన దానికి కారణం ఇది అంటున్నాను. ఇంతమంది దేవుళ్ళు ఒకే దాంట్లో ఉన్నప్పుడు మీకు డివిజన్, బైఫర్కేషన్, ఒకడేమో ఈ దేవుడు అంటాడు, ఒకడేమో ఆ దేవత అంటాడు, ఇంకోడేమో ఈ దేవుడు అంటాడు. దేవుడు అనే కాన్సెప్ట్ యునైట్ చేయాలి, విచ్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ రిలీజన్స్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది బైఫర్కేట్ చేస్తుందని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో శంకరాచార్యుడి ఫిలాసఫీ నాకు తెలియదు, శంకరాచార్య ఏం చెప్పాడు, వన్ వితౌట్ ఎ సెకండ్, అద్వైతం బేసికలీ. ఓకే, అంటే దేర్ ఇస్ వన్ ఫార్మ్ వితౌట్ ఎ సెకండ్, దేవుడు నేను ఒకటే. అండ్ ఇంకోటి, మీరు పూర్తి కర్మయోగి అని అనిపిస్తుంది చూస్తుంటే మిమ్మల్ని. కర్మయోగి అంటే మీరు మనం చేసుకునేది మన పరిధిలో, మన అండర్స్టాండింగ్లో ఉండే మన లిమిటేషన్స్తో పాటు మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసుకుని వెళ్తూ ఉండాలి. అంతకంటే బికాస్ మీరు చాలా సందర్భాల్లో లిమిటేషన్స్ని యాక్సెప్ట్ చేయడం గురించి కూడా మాట్లాడతారు. ఇది ఒక పెద్ద అరణ్యం లాంటిది, పవర్ఫుల్గా ఉండేవాడు పవర్లెస్గా ఉండేవాడి మీద చేసే దౌర్జన్యమే జీవితం, అంతేనా? న్యాచురల్ లా అనేసి వెళ్తారు. కాబట్టి విధిని, పరిస్థితులని కంప్లీట్ యాక్సెప్టెన్స్తో నా కర్మని నేను, నా డ్యూటీని నేను చేసుకుంటూ పోతాను. డ్యూటీ అంటే మీ పట్ల మీ డ్యూటీ, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకుంటూ పోతారు. దేవుడు శిక్షించడు, అలానే మీరు మంచి, ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇస్తే దేవుడు మార్కులు కూడా ఇవ్వడు, అంతేనా? అంతే, దట్ ఈస్ యువర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే, దేవుడు అన్ని మంచి పనులు చేసి, వాట్ ఎవర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ రిలీజన్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్, అవన్నీ ఉంటే నేను స్వర్గానికి వెళ్తాను. లేకపోతే తప్పు పనులు చేసి చేయకూడని పనులు చేస్తే నరకానికి వెళ్తాను అనే కాన్సెప్ట్ ఉంది. అప్పుడు నేను స్వర్గంలో ఏముంటుంది, స్వర్గం నాకు తెలిసి రంభ, ఉర్వశి, మేనక, అదొకటి. రెండోది అమృతం ఉంటుంది. అండ్ అమృతం ఐఎమ్ థింకింగ్ ఇట్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్, ఫ్రూట్ జ్యూస్ అయితే అయి ఉండదు. అప్పుడు ఇన్సెంటివ్ కూడా దేవుడు ఏమిస్తున్నాడో, అమ్మాయి వైన్. ఎందుకంటే దానికన్నా బెటర్ ఇన్సెంటివ్ అనేది, ఇప్పుడు నాకు ఇన్సెంటివ్ నువ్వు వస్తే నీకు మంచి ఇది ఇస్తాను, ఒక బహుమతి ఇస్తాను, ఇలా చేస్తే అని చెప్తాం మనం. అది చెప్పినప్పుడు
నాకు అన్నిటికన్నా ఆనందం వచ్చేది ఏంటని అనేది ఇస్తారు కదా గిఫ్ట్ అనేది, పాయింట్ అది. సో ఆ ఆనందం నాకు ఆల్రెడీ తెలిసి ఉండకపోతే ఆ ఇన్సెంటివ్ నీకు స్వర్గానికి వచ్చేస్తే నీకు బోకో ఇచ్చేస్తానని చెప్పాను అనుకో. బోకో అంటే నాకు తెలియదు, రంబ లాంటి అమ్మాయి ఇస్తానంటే నాకు అర్థమవుతుంది, లేకపోతే అమృతం ఇస్తాను అసలు. అలాంటి నీ లైఫ్లో వాడకాలు విస్కీ ఏవి పనిచేయవు, అమృతం అయితే ఫినిష్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు దానికి నేను అట్రాక్ట్ అవుతాను. దేవుని క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఇన్సెంటివ్స్గా ఆల్కహాల్ అమ్మాయి కన్నా బెటర్ ఇన్సెంటివ్ క్రియేట్ చేయలేకపోయారు. యూనో, నాకు ఈ సందర్భంలో నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఏంటంటే, రామాయణ విశ్వక్షం నేను చదివినప్పుడు రంగనాయకం గారు దాంట్లో ఒక పాయింట్ రాశారు. లక్ష్మణుడి భార్య ఊర్మిళ చెల్లికదు మీరు కూడా బయలుదేరండి, రాముడు లక్ష్మణుడు సీత వెళ్తున్నారంటే, నేను ఎందుకు అంటే మీరు కూడా మీ పతి సేవ చేసుకుందాం. కానీ ఇప్పుడు రాముడికి సీత గారు చేస్తారు, లక్ష్మణుడు రాముడికి. మళ్ళీ నేను కూడా వెళ్ళి లక్ష్మణుడు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు వత్తడానికి ట్రై చేస్తే ఫ్రేమ్ బాగుండదు చూడటానికి, వదిలేసి అయినా ఎందుకు వెళ్ళాలంటే మీకు స్వర్గప్రాప్తి వస్తుందండి మీ భర్తకి సేవ చేస్తే. పురుషులకైతే రంభ కౌగిళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి ఏముంటుంది స్వర్గం. అది నాకు ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్ అనిపించింది, ఇంటర్మీడియట్ చదివినది రంగనాయకం గారి బుక్ అది. సో ద పాయింట్ ఏంటంటే, ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ మేకింగ్ పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్ వాళ్ళని కంప్లీట్గా ప్రోగ్రామ్ చేసి ఒక వాళ్ళ మెంటల్గా బ్రెయిన్ వాష్ చేయటంలో ఒక ప్రక్రియ మాత్రమే. దానివల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడినట్టు, అది నేను కాదంటలేదు. ఒక ఆర్డర్ వస్తుంది 100%. ఒక రెగ్యులేషను ఫ్యూడల్ వ్యవస్థకి నొక్కి పట్టడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. డెమోక్రసీ ఎంత ఫ్రీ అయినప్పుడు మీరు ఇంకా దేవుని పట్టుకుని వెళ్ళాడితే అది ప్రోగ్రెస్కి బ్యాక్వర్డ్ ఇది వస్తుంది అంటారు. కానీ బుల్లెట్ దిగుతుంది. బుల్లెట్ ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చిందని కాదు కాన్సెప్ట్, దేవుడు కాన్సెప్ట్. బుల్లెట్ దిగుతుంది టు ద పాయింట్ ఆఫ్ రెగ్యులేటింగ్ పీపుల్ టు సమ్ సొసైటీ అండ్ ద వరల్డ్, which is what I believe in Descartes' theory. If there's no God, it's necessary to create God. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. Because only way you can control people is through God. హ్యూమన్ బీయింగ్ చేయలేడు. మీకు వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా హ్యాండ్ ఇచ్చాడా, మీరు మొక్కుకుని తలనీలాలు ఇస్తానని, లేకపోతే అలాంటిది పక్కాళ్ళు తలనీలాలు ఇస్తాను? నేను అసలు ఇప్పుడు అడగలేదు ఏ దేవుణ్ణి. సో ఎందుకంటే బాలాజీ ఎందుకంటే బాలాజీ అనేది మోస్ట్ పాపులర్ గాడ్ అనేది ఆ సందర్భంలో చెప్తున్నాను, అంతే, అంతగానే ఏం లేదు. నాకు వేరే గాడ్స్ నాకు పెద్ద తెలియదు. వెళ్ళారా ఎప్పుడైనా తిరుమల? వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. నేను బయట నుంచి యూస్ టు అబ్జర్వ్ పూజారుల్ని అండ్ లైన్లో నుంచిన వాళ్ళందరినీ, అమ్మాయిలు కూడా చూసేవాడిని. కానీ ఆ అమ్మాయిలు అందులో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు కట్టేసుకుని నాట్ ఫర్ దట్. సో మీ దృష్టిలో ఒకవేళ దేవుడు సృష్టికర్త ఉంటే, ఇంత పరిణితి చెందిన, ఇంత లిబరేటెడ్ కాన్షియస్నెస్ ఉండే రామ్ గోపాల్ వర్మ గారు కూడా దేవుడు ఎప్పుడు పురుషుడు అనే సంబోధన ఎదుగుతుంది, వై నాట్ స్త్రీ? మేబీ నాట్ నెసరీ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ ఉంటుంది, క్రియేటెడ్ యూనివర్స్ అనే దానికి జెండర్ ఉందనుకుంటాం కరెక్ట్ కాదు. అంటే అతను కూడా తింటాడు, లేకపోతే అతనికి కాదు, దేవుడికి కూడా అదే కదా, దేవుడికి లింగాలు ఉంటాయి అన్ని. నాకు అంటే ఇట్ ఈస్ జస్ట్ థింగ్, ఎవల్యూషన్ ఆఫ్ థియరీ మేము చదివితే అమీబా నుంచి ట్రాన్సిషన్లో నుంచి వచ్చి రకరకాల జంతువులు, డైనోసార్స్ నుంచి మనం మంకీస్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఆ ప్రాసెస్లో దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఒక మనిషి రూపం ఉంటుంది, ఆడికి ముక్కు మొహం లేకపోతే దేవత అనేది. ఐ థింక్ ఇట్స్ వెరీ సిలీ కాన్సెప్ట్ అది. సో దేవుడు దేవత, ఫెసిలిటేటర్ గాడ్స్ అనేవాళ్ళు మనం క్రియేట్ చేసాం కాబట్టి అది మన ఇష్టం. ఇప్పుడు ఉదాహరణకి నేను లక్ష్మీదేవి గురించి ఎవరు మనం మాట్లాడితే, ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ రేట్ ఇంత తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు బ్యాడ్ దేవుళ్ళు. 100 సంవత్సరాల నుంచి లక్ష్మీదేవికి పూజ చేస్తున్నా ఇంకా పోవర్టీ లైన్ రైజ్ అవ్వలేదంటే లక్ష్మీదేవి ఈజ్ అ బ్యాడ్ ఫైనాన్షియల్ గాడెస్ నాకు తెలిసి. మనం ఇప్పుడేమో ఫైనాన్స్ మినిస్టర్ సరిగ్గా బడ్జెట్ ఇవ్వలేదంటే కయ్యి నరుస్తాం. మరి లక్ష్మీదేవి ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఏం చేయబోట్లేదంటే మనం ఏమనం. అంటే చేశారు కాబట్టి ఈ మాత్రం ఉంది, కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థియరీ. దేవుడు అయినప్పుడు అంతగా ఎందుకు ఆపేది? మనిషి కంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చేయలేడు. ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు ఒక రేంజ్ దాటి చేయలేడు, ఎందుకంటే బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, అలా రకరకాల రెగ్యులేషన్స్ ఉంటాయి గవర్నమెంట్లో. లక్ష్మీదేవి ఛాయం అని చెప్పేసి కొన్ని కోట్లు అందరికీ ఇచ్చేయచ్చు కదా, మొత్తం అందరికీ. వీళ్ళందరూ గవర్నింగ్ బాడీస్ కాబట్టి లిమిటెడ్ పవర్స్ ఉంటాయేమో మీరు అంటున్నారు. కానీ లక్ష్మీదేవిని కొలిచి వాళ్ళు అనుకోరు కదా. దేవతకి దేవుడికి లిమిటెడ్ పవర్స్ ఉంటే బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ రాంగ్ అంటాను కదా, దట్ ఇస్ బై డెఫినేషన్. సో ఫ్రమ్ వాట్ వీ అండర్స్టాండ్, మీకు యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ద క్రియేటర్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద క్రియేటర్? ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎనీబడి. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. ఐ బిలీవ్ దెర్ హ్యాస్ టు బి సమ్వన్ హూ క్రియేటెడ్. ఇప్పుడు స్వప్న అని నేను మాట్లాడుతాను, స్వప్న నేను క్రియేట్ చేయలేదు, ఎవరో క్రియేట్ చేశారు. ఆబ్వియస్లీ ఐ కాంట్ డిస్ప్యూట్ దట్. ఆల్రెడీ సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, సో మెనీ థింగ్స్ ఆర్ క్రియేటెడ్, ప్లానెట్స్, ఎవ్రీథింగ్, రివర్స్, ఓషన్స్. సో అది క్రియేట్ చేసిన దానికి మనం ఒక షేప్, ఒక ఫాము, లేకపోతే ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాని గాడ్ అంటే అది మీరు బ్రహ్మ అనొచ్చు, ఏమైనా అనొచ్చు.
తర్వాత మనుషులందరూ కలిసి దే క్రియేటెడ్ ఏ గాడ్, వాళ్ళ కమ్యూనిటీస్ బట్టి వాళ్ళకున్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న మోస్ట్ పవర్ఫుల్గా వాడి బ్యాడ్ స్క్రిప్ట్ రైటర్ అయితే ఆ గాడ్కి బ్యాడ్ స్టోరీ ఇచ్చాడు, గుడ్ స్క్రిప్ట్ రైటర్ అయితే బెటర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్స్లో ఉన్నాయి. 100% those gods are working to maintain discipline, integrity and a cohesion in societies. But as feudalism aspect of dictatorship అనేది పోతున్న టైంలో డెమోక్రటిక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు టు అడ్హియర్ టు గాడ్ విల్ రిగ్రెస్ సొసైటీ. సో అడ్హియర్ టు గాడ్ అలోన్ ఆర్ టు అడ్హియర్ టు గాడ్? అడ్హియర్ టు గాడ్ అలోన్. యా, గాడ్ అలోన్. యా. యు ఆర్ ఎన్లైటెండ్ నిజం చెప్పాలంటే. ఎన్లైటెండ్ ఐ డోంట్ నో, ఐ థింక్ ఐఎమ్ లైటెండ్. మీ పేరు రామ్ గోపాల్ నుంచి మార్చుకుని ఇంకేటైనా పెట్టుకోవచ్చు కదా.